అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పాత ₹1 నోటు కనుక ఉంటే మీకు 14 లక్షలు వస్తాయని చెప్పేసి జీ తెలుగు న్యూస్లో ఒక న్యూస్ని అయితే పబ్లిష్ చేశారు. దాని గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఓపిక ఉంటే పాస్ చేసి కంప్లీట్గా చదువుకున్న దానికి ట్రై చేయండి. యాజ్ యూజువల్గా ఇంతకుముందు మన వీడియోస్లో చెప్పుకున్నట్టు ఈ జీ తెలుగు న్యూస్లో పబ్లిష్ చేసిన ఫేక్ న్యూస్లో భాగంగానే ఇది కూడా ఒక ఫేక్ న్యూస్. ₹1 నోటుకి 14 లక్షలు వచ్చే ఛాన్సే లేదు. లక్షల విలువ చేసే అంత కూడా 10 లక్షలు 5 లక్షలు కూడా అంత సీన్ అయితే లేదు. ఓకే, ఇంతవరకు మాత్రం క్లారిటీగా చెప్పగలను. లక్షల విలువ చేసే నోట్స్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా కావాలంటే ఒకసారి వాటిని చెక్ చేసుకోండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ వాటిల్లో దొరుకుతుంది. విత్ పిక్చర్స్ నేను వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏ నోట్ అయితే చెప్పారో ఆ నోట్ ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏ ₹1 నోట్స్ అయితే చూపించున్నారో వాటి అన్నిటి ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంటుందో కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక్కడ వీళ్ళు మెయిన్గా చెప్పింది ఏంటంటే, నేను మొత్తం వదిలేస్తున్నాను, మెయిన్గా చెప్పిన పాయింట్ మాత్రమే చెప్తున్నాను. అంటే వీళ్ళు చెప్పేది 29 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు కాబట్టి పాతవి కొంచెం వాల్యుబుల్ ఉంటాయి అని చెప్పున్నారు. అదేవిధంగా 1835లో ప్రింట్ చేసిన జేడబ్ల్యూ కెల్లీ సైన్ ఉండే ₹1 నోట్స్ 7 లక్షలు పలుకుతాయి అని చెప్పేసి అంటున్నాడు. అంటే వీటిని ప్రింట్ చేసి 80 ఇయర్స్ అవుతుంది కాబట్టి వీటి ధర ఇప్పుడు 7 లక్షల వరకు ఉంటుంది అని అన్నారు. ఓకే, ఇప్పుడు వీటి యాక్చువల్ వాల్యూస్ ఎంతో చూద్దాము. ఒక్క విషయం మనం అందరం తెలుసుకోవాలండి. ఎప్పుడు కూడా ₹1 నోట్స్ పైన ఆర్బీఐ గవర్నర్ గారి సిగ్నేచర్ ఉండదు. ఫైనాన్స్ సెక్రటరీ గారి సిగ్నేచర్ మాత్రమే ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారి సిగ్నేచర్ ఉండే ఈ ₹1 నోట్స్ ప్రజెంట్ వాల్యూ వచ్చేసి ఒక ₹10 నుంచి ₹15 వరకు. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం ఒక ₹20 వరకు ఒక్కొక్క నోట్ వాల్యూ ఉంటుంది. ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉండే ఈ ₹1 నోట్స్ వచ్చేసి ప్రజెంట్ ₹100 నుంచి $400 వరకు ఉంది. ప్రిఫిక్స్, ఇన్సెట్, అదేవిధంగా నోట్ కండిషన్ బేస్ చేసుకొని వాల్యూ అనేది చేంజ్ అవుతుంటుంది. ఐజీ పటేల్ గారి సిగ్నేచర్ ఉండే ఈ ₹1 నోట్స్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ మంచి కండిషన్ అయినా కూడా ఒక ₹30 నుంచి ₹40 మధ్యలోనే ఒక్కొక్క నోట్ వాల్యూ ఉంటుంది. ఆర్ మెహర్షి ఆర్ రాజీవ్ మెహర్షి గారి సిగ్నేచర్ ఉండే ఈ ₹1 నోట్స్ అంత ఎక్కువ వాల్యూ అయితే ఉండవు. జస్ట్ ఒక $10 to $15 వరకు ఉంటుంది. దట్ యూఎన్సీ కండిషన్ అయితే మాత్రమే. ఇక్కడ కనపడుతున్న ఈ ₹1 నోట్స్ వచ్చేసి 1950 and 51లో రిలీజ్ చేసిన నోట్స్. వీటిపైన కేజీ అంబేగోన్కన్ గారి సిగ్నేచర్ ఉంటుంది. వీటి వాల్యూ ₹1000 నుంచి 1500 ఆర్ 1700 ఆ రేంజ్లో ఉంటాయి. అది యూఎన్సీ కండిషన్ అయితే ఇంకా ఒక ₹100 ఎక్స్ట్రా ఉంటుంది. ప్రిఫిక్స్, ఇన్సెట్ వీటన్నిటిని బేస్ చేసుకొని వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక వీళ్ళు ఏ నోటుకైతే 7 లక్షలు వస్తాయని చెప్పారో ఆ నోట్ వచ్చేసి జేడబ్ల్యూ కెల్లీ గారి సిగ్నేచర్ ఉండే నోట్ అన్నారు కదా, అది ఇక్కడ పిక్చర్లో కనపడుతున్న ఈ నోటే. అది అబద్ధం, అది ఇందులో ఎటువంటి నిజమో లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ జేడబ్ల్యూ కెల్లీ గారి సిగ్నేచర్ ఉండే నోట్స్ 1835లో రిలీజ్ చేశారు అని చెప్పారు కదా, అది కూడా అబద్ధం. అవి వచ్చేసి 1940 జూలై 24న ఇష్యూ చేశారు. జేడబ్ల్యూ కెల్లీ సిగ్నేచర్ ఉండి ఈ ₹1 నోట్స్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 15,000 నుంచి 20,000 వరకు ఒక్కొక్క నోట్ వాల్యూ ఉంది. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రము 25,000 వరకు కూడా ఒక్కొక్క నోట్ వాల్యూ ఉంది. అంతేకాని ఒక నోటుకి 7 లక్షలు రావడం అనేది అసాధ్యం. ఓకే, ఈ వీడియో మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, మీ దగ్గర ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఆ కాయిన్స్ అండ్ నోట్స్ పిక్చర్స్ srishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. మెయిల్కి షేర్ చేస్తే నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్లో ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. బట్ కరెక్ట్ అనిపిస్తే మాత్రం వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.